నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. బీజేపీ రాము నాయుడుతో పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల భేటీ. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న పంచకర్ల రమేష్ బాబు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గోర్లె రాము నాయుడుతో శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. జనసేన పార్టీ నాయకులు ఐతా సింహాచలం, సేనాపతి సోమశేఖర్, కంచిపాటి మధు, గోర్లె అప్పారావు తదితరులతో కలిసి పెందుర్తిలోని బీజేపీ కార్యాలయానికి వచ్చిన రమేష్ బాబు రాము నాయుడును కలిసి వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించారు. అలాగే పొత్తులో ఎవరెవరు ఏ బాధ్యతలు చేపట్టాలి అనే దానిపైన మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా రాము నాయుడు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థి గెలుపు కోసం పాటుపడతామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో బీజేపీకి బలమైన క్యాడర్ ఉందని, అన్ని వార్డులు గ్రామాల్లోనూ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో గ్రామాన పార్టీని బలోపేతం చేశామని తెలిపారు. బీజేపీ శ్రేణులు అందరూ కూటమి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసికట్టుగా సాగి రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు ముగింపు పలుకుతామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పెద్దన్న పాత్ర పోషిస్తే చంద్రబాబు విజనరీ లీడర్ గా నాయకత్వం వహిస్తారని, పవన్ కళ్యాణ్ ప్రజలకు మేలు చేసే విధంగా పాలనలో భాగస్వామ్యం అవుతారని స్పష్టం చేశారు. పొత్తులో సీటు ప్రకటించిన తరువాత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుంటానని తెలిపారు. అనంతరం 3 పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా పెరిగిపోతున్నాయి, యువత చెడుబాటులు నడుస్తుందని, దీనికి కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని విమర్శించారు. నమస్తే. ఈరోజు శుభదినంగా అనుకుంటా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా కూడా పంచకర్ల రమేష్ బాబు గారు, గురువర్యులు, పూజ్యులు, ఆయనకి పెందుర్తి నియోజకవర్గం నుంచి సీట్ కన్ఫర్మ్ అయిన సందర్భంగా మేము 3 పార్టీలను కలిపి ఉమ్మడి అభ్యర్థిగా కూడా మేము 100% భారతీయ జనతా పార్టీ నుంచి మా యొక్క మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. అదే రకంగా రానున్న రోజుల్లో నియోజకవర్గ సమస్యలపైన విస్తృతంగా పరిశీలన చేసి సమస్యల పరిష్కారం దిశగా కూడా మేము నడుస్తామని, అలానే పార్టీ లైన్ కూడా పేద బడుగు బలహీన వర్గాలకి అభ్యుదయానికి కృషి చేయడం, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కూడా నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తా ఉన్నాం. పార్టీ ఆదేశాల మేరకు పొత్తులో భాగంగా వచ్చిన అభ్యర్థికి మేము 100% మనస్ఫూర్తిగా మా యొక్క చిత్తశుద్ధితో పొత్తుని గౌరవిస్తూ మా అభ్యర్థిని మేము గెలిపించుకోవడానికి 100% కూడా మేము కృషి చేస్తాం. అలానే నేను భారతీయ జనతా పార్టీ నుంచి నా బాధ్యత ఇక్కడ పెందుర్తి నియోజకవర్గ కన్వీనర్గా నా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. నాతో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు నా మాటే మీన్స్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. 864 మంది ప్రతి బూత్లో కూడా 4-5 చొప్పున మా యొక్క కార్యకర్తలు మేము కమిటీలు వేయడం జరిగింది. కార్యకర్తలు అయితే వాళ్ళలో ఉన్నారు. అయితే కమిటీలు వేసిన మెంబర్స్ మాత్రం 864 మంది ఎట్ ప్రెజెంట్ మేము ఈ కమిటీతో సిద్ధంగా ఉన్నాము. రానున్న రోజుల్లో 2-3 రోజుల్లోనే ఆత్మీయ సమావేశం కూడా పెట్టుకొని రమేష్ బాబు గారిని పిలిచి మా యొక్క అభ్యర్థులు, మా యొక్క కార్యకర్తలందరినీ కూడా పరిచయం చేస్తాము. ఈరోజు ఫార్మల్గా ఆయన కలవడం జరిగింది. మేము ఇక్కడి నుంచి ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ చేసాం.
గృహ సంపర్క అభియాన్ అని చెప్పి ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది మాకు ఒక దిశానిర్దేశం పార్టీ నుంచి రూల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అభ్యర్థి ఎవరైనా సరే మేము వర్క్ చేయడం అనేది నిరంతరము ఫీల్డ్లో ఉండి వర్క్ చేస్తూనే ఉంటాము. ఈరోజు అభ్యర్థి కూడా ఖరారైన పక్షంలో మేము మా పూర్తి మద్దతు ఇచ్చి మేము వర్క్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గురువర్యుల్ని మాట్లాడవలసిందిగా కోరుతూ పెందుర్తి నియోజకవర్గ కన్వీనర్ సోదరుడు గొర్రెల రామనాయుడు గారికి, నాతో పాటు వచ్చిన మా వార్డు అధ్యక్షులు కానీ సీనియర్ నాయకులు కానీ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. ఈరోజు బీజేపీ కన్వీనర్ కార్యాలయాన్ని సందర్శించాలని చెప్పి మేము అనుకుని రావటం, సోదరుడు రామనాయుడు గారు మాకు బ్రహ్మాండంగా స్వాగతం పలికి, అన్న మేము కమిటెడ్గా పనిచేస్తాము అంటే, కొత్తగా ఇప్పుడు రామనాయుడు గారు పరిచయం కాదు నాకు. గత 10-15 సంవత్సరాలుగా రామనాయుడు గారి వ్యక్తిత్వం కానీ రామనాయుడు గారితో నాకున్న పరిచయం కానీ ఆయన కమిట్మెంట్ కానీ నాకు తెలుసు. మరి అదొకటే కాదు, బీజేపీ జనసేన అనేది ఆల్రెడీ పొత్తులో ఉన్న పార్టీలు. పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అంటే, బీజేపీ నాయకత్వం పట్ల ఎంత మక్కువ, ఎంత కమిట్మెంటు, ఎంత బీజేపీ మోడీ, అమిత్ షా గారు, నడ్డా గారి నాయకత్వం పట్ల ఆయన ఎలా ఉంటారో అనేది నేను కొత్తగా చెప్పక్కర్లా. మరి మేమిద్దరమే కాకుండా బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తులో ఎన్డీఏ భాగస్వాములుగా మేమంతా కూడా ఎలక్షన్కి వెళ్ళబోతా ఉన్నాం. దానిలో భాగంగా పెందుర్తి సీటు ఇవాళ సాయంత్రమో రేపు డిక్లేర్ చేయబోతా ఉన్నారు. కానీ నాకు పవన్ కళ్యాణ్ గారు పని చేసుకోమని చెప్పటం, తద్వారా నేను 4 రోజుల నుంచి, మొన్న 3 రోజుల క్రితం మంచి రోజు అని చెప్పి బుధవారం నాడు ఒక గుడిలో పూజ చేసుకోవడం దగ్గర, ఇప్పుడు పెద్దను కలవటం, ఇలాంటి నియోజకవర్గ కన్వీనర్లను కలిసి వారి ఆశీస్సులు, వారి తాలూకా తోడ్పాటు, సపోర్టు అడగటం అనేది మన రాజకీయ సాంప్రదాయం కాబట్టి నేను కలవటం జరుగుతూ ఉంది. మళ్ళీ దానిలో భాగంగా రేపు, ఈరోజు సాయంత్రం డిక్లేర్ చేసిన, రేపు డిక్లేర్ చేసిన, ఫస్ట్గా పెద్దలు పూజ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారిని కలిసి వారి ఆశీస్సులు కూడా తీసుకుని, ఆ తరువాత మండల స్థాయి నాయకుల్ని, గ్రామస్థాయి నాయకుల్ని, ఇప్పుడు సోదరుడు రామనాయుడు గారు చెప్పినట్టు వాళ్ళ కార్యకర్తలతో, వాళ్ళ నాయకులతో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే దానికి వచ్చి అందరినీ కూడా సాయం కోరుతూ, సపోర్ట్ కోరుతూ, మరి ఎందుకు ఈ ఎన్డీఏ కూటమికి ఓటేయాలి? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. రాజధాని లేదు, పోలవరం లేదు, రైల్వే జోన్ లేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటం మీద ఒక మాట లేదు, పార్లమెంటులో అందరినీ గెలిపిస్తే మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న పెద్ద మనిషి కనీసం అడిగిన పాపాన పోలేదు. కేంద్రం పథకాలన్నింటినీ కూడా, ఎన్డీఏ చేసిన పథకాలన్నీ కూడా తన పథకాలుగా చెప్పుకుంటూ ఈ 5 సంవత్సరాలు పబ్బం గడుపుకుంటూ ఆయన మాత్రం సంపాదించుకోవడం కోసమే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టు ఏ వ్యవస్థల్ని వదలకుండా శాండు, ల్యాండు, వైను, మైను ఒక ఆయనకి సంపద సృష్టించే వ్యవస్థలుగా మార్చుకుని విపరీతంగా లక్షలాది కోట్లు సంపాదించి రేపు ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోవడం కోసం ఆయన వెళ్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు, అభ్యర్థులకి ఆయన కోట్లాది రూపాయలు డబ్బు సర్దేశాడని, ఆ డబ్బు సంచులతో
ఎలక్షన్లు చేయాలి అనుకుంటున్నాడని. నేను ప్రజలను మీ ద్వారా కోరేది ఒకటే, ఈ దేశ శ్రేయస్సు కోరుతున్న పార్టీ బీజేపీ, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోరుతున్న పార్టీ తెలుగుదేశం. ఈ రెండు అనుసంధానం చేసి దేశం రాష్ట్రం రెండు బాగుండాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, ఉపాధి రావాలి, ఈ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉండాలి అని చెప్పి సొంత డబ్బులతో రాజకీయాలు చేస్తున్న మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఇలాంటి కలయిక ఈ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తుని ఇవ్వబోతా ఉంది. పెద్దన్న పాత్రలో మోడీ గారు ఉంటారు, విజనున్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, పేదవారు కన్నీరు తుడిసే స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఒక ఉద్యోగం కావాలన్నా, ఒక ఉపాధి కావాలన్నా పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న మనం మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని ఎంతో బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రక్రియలో భాగంగా నేను మీ ద్వారా ప్రజలను కోరుతా ఉన్నాను. మనం గతంలోనే పాలిచ్చే ఆవును వదులుకుని తన్నే దున్నపోతుని సెలెక్ట్ చేసుకున్నారు. సంధాన మన కార్యక్రమాలు జరిగాయి. ఒక్క అవకాశం అంటే ఇచ్చారు. ఆ ఒక్క అవకాశంతో మన జీవితాలను నాశనం చేసిన విధానం మనం చూసాం. రేపొద్దున్న మా కూటమిని ఆశీర్వదించండి, మా కూటమిని బలపరచండి. ఎన్డీఏలో ఉన్న ఈ మూడు పార్టీలకి మీ ఆశీస్సులు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే స్వర్ణ యుగాన్ని మీకు ఇవ్వబోతున్నామని చెప్పి కూడా సవినయంగా నేను తెలియజేస్తూ, మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా మాట్లాడతాం. మా పథకాలు ఉంటాయి, మా మేనిఫెస్టో ఉంటుంది, కేంద్ర సాయం ఏ విధంగా అందబోతుందో అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో అన్నీ కూడా ఇంకా మళ్ళీ మీ మధ్యకు వచ్చినప్పుడు చెబుతూ ఈ కూటమిని ఆశీర్వదించమని చెప్పి కోరుతూ, మరి బీజేపీ కన్వీనర్గా మాకు ఎంతో అండదండలు అందిస్తూ మాకు మా ప్రచార బాధ్యతలను కూడా ఎంతో భుజస్కంధాన్ని వేసుకుంటున్న తమ్ముడు రామనాయుడు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, గొర్రెల రామనాయుడు గారి నాయకత్వంలో బీజేపీలో, బండారు సత్యనారాయణమూర్తి గారి నాయకత్వంలో తెలుగుదేశంలో, ఇక్కడ మా శివశంకర్ గారు నేను జనసేన నుంచి 4 మూలలా కూడా నలుపెరుగులా తిరిగి ప్రజాశ్రేయస్సు పాలన ఇవ్వటానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మరొకసారి తెలియజేస్తూ మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటామని. ఎక్కడ ఏ డ్రగ్ దొరికినా దాని మూలాలు ఆంధ్ర కేసు చూస్తూ ఉన్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి. మన గంజాయి అయితే ఏదో జాతీయ పంటలాగా అయిపోయింది. ప్రతి వాడు కూడా షార్ట్ ప్యాంట్లో పైకి వచ్చేయాలని, షార్ట్ రూట్లో పైకి వచ్చేయాలని చెప్పి యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పులు చేస్తున్నప్పుడు మేమెంత అని చెప్పి గంజాయి సాగు ద్వారా చాలామంది షార్ట్ రూట్లో కోటీశ్వర్లు అవ్వటానికి చేస్తున్న విధానం చూసాం. అదేవిధంగా నిన్న 25,000 కేజీల డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యాయి. దాని విలువ 50,000 కోట్లంటే ఇంతకన్నా పెద్ద స్కాము, ఇంతకన్నా పెద్ద డ్రగ్ మూట ఒకేసారి పట్టుబడిన చరిత్ర ఈ దేశంలో కాదు ప్రపంచంలో లేదు అని చెప్పి ఈరోజే మీడియా ద్వారా తెలుసుకున్నాం. సార్, టీడీపీ పెద్దలు వస్తుందని ఆరోపణలు వస్తున్నాయి సార్. కొద్దిగా న్యూస్ కూడా వచ్చింది.